ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కల్కి 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టిన విషయమూ తెలిసిందే. కాగా నిర్మాత అశ్వినీ దత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్, రెబల్ స్టార్ ప్రభాస్ కు కల్కి ధామ్ పీఠాధిపతి కల్కి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసును జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం కల్కి సినిమాపై విమర్శలు గుప్పించారు. తల్లికి కృత్రిమ గర్భం ద్వారా కల్కి పుట్టబోతున్నట్టు చూపించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టేనని, హిందూ గ్రంథాలను ఇష్టానుసారంగా మార్చేసి చిత్రాలు తెరకెక్కించడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఆచార్య ప్రమోద్ కృష్ణం అన్నారు. కల్కి చిత్రం సనాతన ధర్మాన్ని, హిందూ పురాణాలను కించపరిచినట్టు ఉందని నోటీసులో పేర్కొన్నారు ఆచార్య ప్రమోద్ కృష్ణం. భారతదేశం విశ్వాసం, భావోద్వేగాలు, ఆధ్యాత్మికతతో కూడినది సనాతన ధర్మం. వాటి విలువలను మార్చకూడదు, సనాతన గ్రంథాలను మార్చకూడదు. కల్కి భగవానుడు విష్ణుమూర్తి చివరి అవతారంగా భావిస్తాం. పురాణాల్లో కల్కి అవతారం గురించి చాలా రాసి ఉంది. దాని ఆధారంగానే ప్రధాని మోదీ కల్కి ఆలయానికి శంకుస్థాపన చేశారని కృష్ణం తెలిపారు. మరోవైపు కల్కి సక్సెస్ఫుల్ గా 4వ వారంలోకి అడుగుపెట్టింది. అటు ఓవర్సీస్ లో 18 మిలియన్లు దాటి దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. ఇప్పటి వరకు అటూ ఇటుగా 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జించారు నిర్మాత అశ్వినీ దత్.